పిల్లలు, యూత్ జనరేషన్ అందరికీ నేను చిన్న మనవండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళ సాంప్రదాయంలో ఎన్నో అద్భుతమైన పద్ధతులు ఉన్నాయి. అది మరి ఏ సాంప్రదాయంలో కూడా లేవు. అలాగే మన హైందవ సాంప్రదాయం ఎంతో గొప్పది. దయచేసి చెప్తున్నానండి, గృహప్రవేశాలైనా పెళ్లిళ్ళైనా చాలా అంటే చాలా వికృతపు చేష్టలు చేస్తున్నారు. పెళ్లికి ముందు మంగళ స్నానాలు అని చెప్పి ఒకరి ముఖాన్ని ఒకరు నీళ్లు కొట్టుకుంటున్నారు. మంగళ స్నానాలు అంటే నీళ్లు కొట్టుకోవడం అండి. ఏం చేస్తున్నారండి? ఎటు తీసుకెళ్తున్నారండి? పెళ్లి అన్న పేరుతో పెళ్లి మండపం పైన వికృతపు శాస్త్రాలు, ముద్దులు పెట్టించడాలు, నుదురు మీద ముద్దులు పెట్టించడాలు, ఇష్టం వచ్చినట్టు చేయడాలు, పెద్దవాళ్లు ఖండించకుండా ఏం చేస్తున్నారండి? దయచేసి అటువంటి పెళ్లిలకు మాత్రం బ్రాహ్మణుల్ని, వేదం చదువుకున్న బ్రాహ్మణ్ని పిలవకండి అమ్మా ప్లీజ్. చాలా అంటే చాలా బాధపడతారు. వేద పురుషులు బ్రాహ్మణులు బాధపడితే ఆ ఫంక్షన్ కి అంత మంచిది కాదు. ఫోటోగ్రఫీ కోసం పెళ్లిళ్ళు అయితే దయచేసి పిలవకండి అమ్మా మమ్మల్ని ప్లీజ్. రిక్వెస్టింగ్ గా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, పెళ్లి కోసం ఫోటోగ్రఫీ అయితే అటువంటి పెళ్లిలకు మమ్మల్ని పిలవండి. ఫోటోగ్రఫీ కోసం పెళ్లి అయితే మమ్మల్ని పిలవకండి. అండర్లైన్ చేసుకోండి.